నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. నమస్తే నాగేశ్వర్ గారు. ముంబై మారణ హోమం ప్రధాన సూత్రధారి తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చారు. 15 ఏళ్ల పాటు చాలా విచారణలు జరిగాయి. మోదీ ప్రభుత్వ దౌత్య నీతి విజయం ఇది అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తున్న పరిస్థితి కాదు, అది మేం మొదలుపెట్టిన పని, దీనిలో మోదీ గొప్పతనం ఏమీ లేదు అని చెప్పి కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి. అండ్ పాకిస్తాన్ కూడా రెస్పాండ్ అయ్యింది. తహవూర్ రానా కెనడా పౌరుడు, మాకు సంబంధం లేదు అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. సార్ దీని ప్రాధాన్యత ఏంటి సార్? ఇది భారతదేశ విజయం. ఎందుకంటే 17 years తర్వాత అయిన ఈ ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి అయిన డేవిడ్ హెడ్లీకి దగ్గరి ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఆయనతో పాటు సహ కుట్రధారు 2008లో మనకు గుర్తునే ఉంటుంది, 26/11 నవంబర్ 26న ముంబై నగర వీధుల్లో 10 మంది తుపాకులు పట్టుకున్న పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్కు చెందిన తీవ్రవాదులు సృష్టించిన బీభత్సంలో 166 మంది చనిపోయారు. 166 people చనిపోయారు. 10 మందిలో ఒక్కడు మాత్రమే ప్రాణాలతో దొరికాడు, అజ్మల్ కసర్. వాడిని సుదీర్ఘ విచారణ తర్వాత ఉరి తీశారు. సో అప్పటి నుంచి డేవిడ్ హెడ్లీ, వీడు అమెరికాలో ఉంటాడు. సో వీడి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినటువంటి పాకిస్తాన్కు చెందిన మాజీ మిలిటరీ డాక్టర్ వీడు తహవూర్ హుస్సేన్ రానా. ఇది కెనేడియన్ అమెరికన్ సిటిజన్. వీళ్ళు డేవిడ్ హెడ్లీ వాడి సహ కుట్రధారు అయినటువంటి తహవూర్ హుస్సేన్ రానాల్ని మన దేశానికి అప్పజెప్పాలని భారతదేశం అమెరికాను 17 కొడుతూ వచ్చింది. 2009లోనే తహవూర్ హుస్సేన్ రానాను అమెరికాలో అరెస్ట్ చేశారు. అయితే ఆ అరెస్టుకు కారణం ఏంటి అంటే కేవలం ముంబై దాడుల్లో పాత్ర మాత్రమే కాదు, కోపెన్హెగన్లో ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ పైన జరిగిన దాడిలో కూడా ఇస్లామిక్ తీవ్రవాదులు జరిపిన దాడి అది కూడా. సో ఆ దాడిలో కూడా వీడికి పాత్ర ఉంది అనే కారణాన తహవూర్ హుస్సేన్ రానాను అరెస్ట్ చేశారు. 14 ఏళ్ళ జైలు శిక్షలో అమెరికాలో కూడా చాలా ఏళ్ళు వీడు జైల్లో ఉన్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో తహవూర్ హుస్సేన్ రానాను మన దేశానికి తీసుకువచ్చి మన దేశ న్యాయస్థానాల ముందు ఉంచడంలో ఖచ్చితంగా మన కౌంటర్ టెర్రర్ డిప్లొమసీ అంటారు దీన్ని. సో కౌంటర్ టెర్రర్ డిప్లొమసీ యొక్క గొప్ప విజయం. ఎందుకంటే మన దేశ పౌరుడు విదేశాల్లో ఉంటే వాడు ఇక్కడ నేరం చేసి విదేశాలకు పారిపోతే వాడిని తీసుకొచ్చడం ఒక ఎత్తు, కానీ మన దేశ పౌరుడు కానప్పుడు వాడిని తీసుకురావడం మరీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ దేశాల ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయనేది క్వశ్చన్ అవుతుంది. మీకు హర్దీప్ సింగ్ నిజ్జర్ అని కెనడాలో కెనేడియన్ సిటిజన్, వాడు ఇక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులతో ఉన్న సంబంధాల రీత్యా అతన్ని అప్పచెప్పమంటే కెనడా అప్పచెప్పకపోగా అతన్ని కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తే భారతదేశ హోంమంత్రి దీని వెనకాల ఉన్నాడు అంటూ కెనడా ఆరోపించి కెనడా పార్లమెంట్లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో హర్దీప్ సింగ్ నిజ్జర్కు మద్దతుగా, కెనడా పౌరుడు వీడు, కెనడా పౌరుడిని మనం కాపాడుకోవాలని ఉపన్యాసాలు ఇచ్చాడు. సో అలా ఉంటుంది వ్యవహారం. అందుకల్లా తహవూర్ హుస్సేన్ రానా కెనేడియన్ అమెరికన్ సిటిజన్, కెనడా అమెరికాల మధ్య డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. వీడు పాకిస్తాన్ మాజీ మిలిటరీ డాక్టర్, చదువురానోడు గారు కాదు. సో అందువల్ల మన దేశ పౌరుడు కాని వ్యక్తిని మన దేశంలో నేరం చేసినందుకు విచారించి వాడికి తీసుకురావడం ఎక్స్ట్రడిషన్ అంటారు, వాడిని అప్పజెప్పేలా చేయడం అనేది ఖచ్చితంగా భారత ప్రభుత్వ, భారతదేశ కౌంటర్ టెర్రర్ డిప్లొమసీ. ఇలాంటి విషయాల్లో రాజకీయ క్రెడిట్లు అవసరం లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, వ్యవస్థలు అలాగే ఉంటాయి. కనుక ఎవరికి పొలిటికల్ క్రెడిట్, దేశానికి ఇవ్వాల్సిన గౌరవం దేశానికి ఇద్దాం. సో ఇది భారతదేశ గౌరవం. అలాగే మన నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ జరిపినటువంటి ఒక సమర్థవంతమైన విచారణకు కూడా ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఇండియాకు అమెరికాకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. ట్రీటీ ఉన్నంత మాత్రాన మనం అడిగితే వెంటనే అప్పచెప్పరు, అది కూడా మన దేశ పౌరుడు కానప్పుడు.
అప్పచెప్పాలి అంటే బియాండ్ డౌట్ కంక్లూజివ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయగలగాలి. అంటే మన విచారణ సంస్థలు చాలా స్పష్టమైన ఆధారాలతో మన దేశానికి అప్పచెప్పాల్సిన ప్రభుత్వం ముందు, కోర్టుల ముందు, అక్కడ వ్యవస్థల ముందు వీడు నేరస్తుడు మా దేశంలో అని నమ్మించగలిగితేనే అక్కడ కోర్టులు మన దేశానికి పంపించడానికి అంగీకరిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే అమెరికన్ కోర్టులో కూడా ఈ విచారణ జరిగింది. సో అమెరికాలో ముంబై దాడుల్లో పాల్గొన్నందుకు తైమూర్ హుస్సేన్ రానాను కన్విక్ట్ చేయలే. అక్కడ ఓన్లీ కోపెన్హేగన్ నేరానికి మాత్రమే కన్విక్ట్ అయ్యాడు. ముంబై దాడులకు కన్విక్ట్ కాలే అమెరికాలో వీడు తైమూర్ హుస్సేన్ రానా. అందువల్ల మరీ ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అమెరికా కోర్టుల్ని, అమెరికా ప్రభుత్వాన్ని ఒక విచారణ మెటీరియల్ ఎవిడెన్స్ ముందు పెట్టి కన్విన్స్ చేయగలగాలి. ఒకటి, ఇన్వెస్టిగేషన్లో బియాండ్ డౌట్ వీడు నేరస్తుడు, నేరంలో పాల్గొన్నాడు అనేది కన్విన్స్ చేయగలగాలి. తర్వాత ఇండియాకు వస్తే నేర విచారణ నిష్పాక్షికంగా, న్యాయంగా జరుగుతుందని కూడా నమ్మించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎక్స్ట్రాడిషన్కి వచ్చే సమస్య ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రాడిషన్ ఎదుర్కొనే వ్యక్తి సమర్థించుకునేది ఏముంటుందంటే, నాకు ఆ దేశానికి వెళితే న్యాయం జరగదు, నా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, నన్ను హింసిస్తారు, నన్ను చంపేస్తారు, సరిగా విచారణ జరపరు అని వాదన పెడతారు. సో ఈ వాదనను మనము అధిగమించి ప్రూవ్ చేసుకోగలగాలి. ఇప్పుడు తైమూర్ హుస్సేన్ రానా కూడా అమెరికన్ కోర్టులో తన ఎక్స్ట్రాడిషన్ను వ్యతిరేకిస్తూ చేసిన వాదన కూడా అదే. నేను ముస్లిం బై ఐడెంటిటీ కనుక, అమెరికాలో మోడీ ప్రభుత్వం ఉంది కనుక నాకు న్యాయం జరగదు, ఇది యాంటీ ముస్లిం ప్రభుత్వం కనుక అంటూ వాదన పెట్టాడు తనను తాను సమర్థించుకోవటానికి. సో మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నిష్పాక్షికతకు అమెరికా అంగీకరించిన విషయం కూడా అవుతుంది. ఎందుకంటే చాలా హై లెవెల్ డిప్లొమసీ ద్వారా మాత్రమే సాధ్యమే. ఇటీవల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ను కలిసినప్పుడు కూడా ట్రంప్ నోట కూడా వీడిని అప్పచెప్తామని ప్రామిస్ వచ్చింది. అంటే హైయెస్ట్ లెవెల్లో పొలిటికల్ లీడర్షిప్ చూపినటువంటి ఒక ప్రత్యేక కేంద్రీకరణ వల్ల ఇది సాధ్యమైంది, లేకపోతే అయ్యేదే కాదు. సో అందువల్ల ఆ సిగ్నిఫికెన్స్ ఆఫ్ తైమూర్ రానా ఎక్స్ట్రాడిషన్ను ఇది మొదటిది. అంటే ఇండియన్ కౌంటర్ టెర్రర్ డిప్లొమసీకి ఇండియన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ సమర్థవంతంగా నిర్వహించిన దానికి ఇది ఒక ఉదాహరణ. అన్నిటికీ మించి పొలిటికల్ లీడర్షిప్ చూపిన రాజకీయ నిబద్ధతకు కూడా ఇది ఉదాహరణ. ఎందుకంటే హైయెస్ట్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి చర్చల్లో కనుక ఇది వచ్చిండకపోతే ట్రంప్ ఎందుకు వాడి పేరు చెప్పి అప్పచెప్తామని అంటాడు. సో అందువల్ల ఇది మొదటి పార్ట్. రెండవ పార్ట్ ఏంటంటే తైమూర్ హుస్సేన్ రానా పాత్ర ఏంటి, వాడు ఏం చేశాడు. 2008లో జరిగిన ఈ ముంబై దాడులకు ప్రధానమైనటువంటి సూత్రధారి, ప్రణాళిక రచించి ఇక్కడికి ఈ వ్యవహారం అంతా నడిపింది డేవిడ్ హెడ్లీ. డేవిడ్ హెడ్లీకి వీడు సహకరించాడు. దేనికి సహకరించాడు? ప్లానింగ్లో సహకరించాడు, లాజిస్టిక్స్లో సహకరించాడు, ఫైనాన్షియల్ సమకూర్చడంలో సహకరించాడు. సో తైమూర్ హుస్సేన్ రానా సహకార పాత్ర, డేవిడ్ హెడ్లీ అసలు పాత్ర. అన్ఫార్చునేట్లీ ఏంటంటే అమెరికా తైమూర్ హుస్సేన్ రానాను అప్పచెప్పడానికి సిద్ధపడింది, కానీ డేవిడ్ హెడ్లీని మాత్రం అప్పచెప్పడం లేదు. వాస్తవంగా డేవిడ్ హెడ్లీ నేరము చాలా స్పష్టం. సో తైమూర్ హుస్సేన్ రానా పైన ఆరోపణ డేవిడ్ హెడ్లీకి సహకరించాడని. అలాంటి డేవిడ్ హెడ్లీని మాత్రం ఇప్పటి వరకు అప్పచెప్పడానికి అమెరికా సిద్ధపడలేదు. ఈ ప్రశ్నకు మనకు సమాధానం కావాలి. ఎందుకు ఇంత కౌంటర్ టెర్రర్ డిప్లొమసీ ఇండియా చేసినా అమెరికన్ ప్రభుత్వం ఎందుకని ఇక్కడ భారతదేశంలోని ముంబైలోనే దాడులు కాదు, కోపెన్హేగన్ దాడుల్లో కూడా డేవిడ్ హెడ్లీ లింక్ ఉంది. సో అలాంటి డేవిడ్ హెడ్లీని ఎందుకు అప్పచెప్పడం లేదు? ఇండియాకు అమెరికాకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కూడా ఉంది, అయినా డేవిడ్ హెడ్లీని భారతదేశానికి అప్పచెప్పడానికి ఇప్పటి వరకు అమెరికా అంగీకరించలే. అంగీకరించకపోగా ఇంకో డైమెన్షన్ కూడా ఉంది. భారతదేశంలో ముంబై దాడులు జరగకముందే, అంటే ముంబై దాడులు జరగకముందే, ముంబై దాడుల్లో డేవిడ్ హెడ్లీని నిందితుడిగా చేర్చకముందే డేవిడ్ హెడ్లీ పైన అమెరికాలో కేసులున్నాయి. అమెరికాలో కేసులు ఉంది అంటే వాడు ఇలాంటి నేరాలకు పాల్పడే లక్షణాలు ఉన్నాయనే వాడిపైన నిఘా కూడా ఉంది. కానీ ముంబై దాడులు జరిగాక కూడా
అంత భయంకరమైన దాడులు జరిపిన డేవిడ్ హెడ్లీ మరో దాడి కొరకు కూడా 2009లో ఇండియాకి వచ్చాడు. ఆఫ్టర్ ది ముంబై దాడులు వచ్చాడు వాడు. వచ్చినప్పుడైనా మరి అమెరికా నిఘా సంస్థలు, అమెరికా ప్రభుత్వ సంస్థలు భారతదేశాన్ని హెచ్చరించాలి కదా. డేవిడ్ హెడ్లీ అనే వ్యక్తి పైన మా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్న అనుమానాలు ఉన్నాయి, వీడు మీ దేశానికి వస్తున్నాడు, జాగ్రత్త పడండి అనాలి కదా. అది అని ఉంటే మనం వీసా ఇవ్వకపోయే వాళ్ళమో, ఇచ్చిన వాడిని మానిటర్ చేసేవాళ్ళమో. కానీ ఆ డేవిడ్ హెడ్లీ మన దేశానికి వస్తున్నప్పుడు వాడిపైన ముంబై దాడులకు ముందే కేసు ఉండి కూడా అమెరికా ప్రభుత్వం మనకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి డేవిడ్ హెడ్లీని కాపాడటానికి అమెరికా ఇంట్రెస్ట్ ఏంటివి అనేది తేలాలి. తైమూర్ హుస్సేన్ రానాను అప్పచెప్పినందుకు ధన్యవాదాలు చెప్తూనే డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా ఎందుకు ఈ వైఖరి అనుసరిస్తోంది అనేది తేలాలి. రెండవది. మూడవది పాకిస్తాన్ లింక్. తైమూర్ హుస్సేన్ రానా మా దేశానికి చెందినవాడు కాదు, అతను కెనేడియన్ అమెరికన్ సిటిజన్. 20 ఏళ్ళ నుంచి మా దేశ డాక్యుమెంట్లు ఏవి వాడు రెన్యూ చేసుకుంటలేడు అని తైమూర్ హుస్సేన్ రానా వాదన. వాడు పాకిస్తాన్లోనే పుట్టాడు, పాకిస్తాన్ మిలిటరీలో ఆర్మీ డాక్టర్గా పనిచేసి వాడు ఇప్పుడు కెనేడియన్ అమెరికన్ సిటిజన్ కరెక్టే, కానీ పాకిస్తాన్ నాకు సంబంధం లేదని. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తైమూర్ హుస్సేన్ రానా భారత భూభాగంలో అడుగు పెట్టకముందు పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అడుగు పెట్టకముందే, అంటే తెలుసు పాకిస్తాన్కు తాను ఎక్స్పోజ్ అవుతానని. అందుకే పాకిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మచ్ బిఫోర్ తైమూర్ హుస్సేన్ రానా ల్యాండ్స్ ఇన్ పాలం ఎయిర్ బేస్లో వాడు అడుగు పెట్టకముందే స్టేట్మెంట్ ఇచ్చి మాకు సంబంధం లేదు అని, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటారంటారు చూడండి, అలా తడుపుకోవడం మొదలుపెట్టింది. సో కానీ ఇప్పుడు తైమూర్ హుస్సేన్ రానా అరెస్ట్ ద్వారా మనకు పాకిస్తాన్ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మనకు తెలియంది మీకు కాదు, పాకిస్తాన్ ముంబై దాడుల్లో ప్రత్యక్ష పాత్ర ఉంది పాకిస్తాన్ మిలిటరీది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనేది మన భారతీయులుగా మనకు తెలుసు. భారత ప్రభుత్వం దానిపైన డోసియర్ల ఎవిడెన్స్ పాకిస్తాన్ సమర్పించింది, ప్రపంచం ముందు పెట్టింది. కానీ పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటారు. పాకిస్తాన్కి ఇదేం కొత్త కాదు, అజ్మల్ కసబే మాకు సంబంధం లేదన్నాడు. పాకిస్తానీ మీడియా కూడా వాడు పాకిస్తాన్ వాడని చెప్తున్నా, పాకిస్తాన్లో ఉన్న డాన్ లాంటి మీడియా సంస్థలు చూపెట్టి వాడి ఊరికెళ్ళి వాడి ఇంటికెళ్ళి ఆ చిన్న లేన్లో ఒక అత్యంత ఇంపవరిష్డ్ నిరుపేద కాలనీలో వాడి ఇంటికి లొకేషన్ లింక్ వీడే ఇక్కడే ఇదే గల్లీలు ఉంటాడు వీడు అని చూపెట్టినా కూడా మాకు సంబంధం లేదన్నది. మరి అజ్మల్ కసబ్ను కనీసం వాడి శవాన్ని తీసుకోవడానికి సిద్ధపడలే. అది పాకిస్తాన్ చరిత్ర. సో పాకిస్తాన్ అజ్మల్ కసబ్ విషయంలో ఎగ్రీ కాలే. అజ్మల్ కసబ్ 2012లో ఉరి తీయబడ్డాడు. 4 ఏళ్ళు వాడు చచ్చేంత వరకు పాకిస్తాన్ చెప్పినా వాడు మాకు సంబంధం లేదని అన్నారు. అందులో పాకిస్తాన్ చరిత్ర అది, తమ దేశస్తుల్నే తాను మోన్ చేసుకోదు. ఈవెన్ కార్గిల్ యుద్ధంలో కూడా మాకు సంబంధం లేదు, మేము కాదు, భారతదేశమే ఈ యుద్ధాన్ని ప్రారంభించింది, మేం కాదు అని పాకిస్తాన్ వాదించింది. అందరికీ తెలుసు పాకిస్తాన్కు చెందిన మిలిటరీ మన దేశంలోకి ఇంట్రూడ్ అయి మన దేశంలో ఉన్న మంచు కొండల్లోని బంకర్లలో తలదాచుకుంటే దానికి మన పశువుల కాపర్ల నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నిఘా సంస్థలకు వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది కార్గిల్ ఆపరేషన్. కానీ మాకు సంబంధమే లేదు, మేము కాదు, భారతదేశమే ముందు చేసింది అన్నారు. ఏం జరిగింది తర్వాత? ఈ మధ్య పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కార్గిల్ ఆపరేషన్ మేము సమర్థవంతంగా నిర్వహించామని. వాడు అంతకుముందు మాకు సంబంధం లేదు అన్నోళ్ళకి కాస్త. అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా స్పష్టంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రియంప్టివ్ నాన్ మిలిటరీ స్ట్రైక్స్ కదా అని పేర్కొని బాలాకోట్లో టెర్రర్ క్యాంపును సక్సెస్ఫుల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు న్యూట్రలైజ్ చేసి అంతం చేసి తిరిగి వచ్చినాక కూడా పాకిస్తాన్ వాదన ఏంటి? అసలు ఆ బాలాకోట్లో తీవ్రవాదులే లేరు, ఆడేదో గట్టిగా ఏదో మంటలు లేచినాయి అని వాదించింది. సో ఇలా పాకిస్తాన్ హిస్టరీ మొత్తం డిస్క్లైమర్లే, మాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు మరోసారి తైమూర్ హుస్సేన్ రానా విషయంలో కూడా మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ ఇప్పుడు తైమూర్ హుస్సేన్ రానా భారత నిఘా సంస్థల చేతిలో ఉన్నాడు, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఎన్ఐఏ విచారణలో వాడిని విచారిస్తే పాకిస్తాన్ లింకులు పూర్తిగా బయటకు వస్తాయి. ముఖ్యంగా ముంబై దాడులే కాదు, ఇంకా ఏ దాడుల్లో భారతదేశంలో పాకిస్తాన్ పాత్ర ఉంది,
దాడులు సక్సెస్ఫుల్గా జరపలేకపోయినా జరపడానికి పాకిస్తాన్ చేసిన కుట్రలు కుతంత్రాలన్నీ బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న టెర్రర్ కమాండర్స్, ఇప్పుడు హఫీజ్ సయీద్ ఉన్నాడు, వాడిని ఇండియాకి అప్పచెప్పాలి. వాడు యాక్చువల్గా తీవ్రవాదుల్ని ఎంపిక చేసి 10 మందిని వారికి శిక్షణ ఇచ్చి వారికి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి ఇండియాకు పంపిన నాయకుడు లష్కర్ ఈ తొయిబా నాయకుడు. సో అలాంటి హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను ఇండియాకి రప్పించుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ డిప్లొమాటిక్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. కౌంటర్ టెర్రర్ డిప్లొమసీలో ఒక పెద్ద అచీవ్మెంట్. బట్ ఇంకా మిగిలి ఉన్న కోణాలు ఏంటంటే ఎక్స్పోజింగ్ పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ కుట్రల్ని కుతంత్రాల్ని కనెక్షన్ను మరింతగా ఎస్టాబ్లిష్ చేయడము, తైమూర్ హుస్సేన్ రాణా విచారణను అవకాశంగా తీసుకొని, అలాగే డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని కూడా ప్రశ్నించడం అనేది మిగిలి ఉన్నాయి. ఇక చాలామందికి ఒక డౌట్ వచ్చింది. నిన్న టీవీలు చూసేటప్పుడు నన్ను చాలామంది అడిగారు, సార్ ఏంటి సార్ వాడికి అంత భద్రత అని. ఒక దేశ ప్రెసిడెంట్ వస్తే ఏ రకమైన భద్రతలు ఉంటాయో ఆ రకమైన భద్రతలు వాడు వచ్చాడు. ప్రత్యేక విమానంలో అమెరికా కమాండోలు ఎంటరాగా, వారితో పాటు ఇండియన్ NIA అధికారులు, సీనియర్ అధికారులు వెంటరాగా వాడు పాలెం ఎయిర్ బేస్లో దిగాడు. దిగిన తర్వాత కూడా భారీ బందోబస్తుతో ఉన్న కాన్వాయ్లో వాడిని తీసుకొచ్చారు ఇక్కడికి కోర్టుకు, NIA కోర్టుకు. సో తర్వాత కూడా కొన్ని వందల మంది పోలీసుల భద్రతా పారామిలిటరీ భద్రతా బలగాల నడుమ వాడి విచారణ జరిగింది. ఏది వీడికి ఎందుకు ఇంత అని ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ పద్ధతి ఏంటి అంటే, అనుమానం ఏంటంటే వాడిని పట్టుకొని విచారిస్తే మనకు అనేక కుట్రల రహస్యాలు తెలుస్తాయి. కానీ ఆ రహస్యాలు తెలిస్తే తాము ఎక్స్పోజ్ అవుతామని భయపడే వాళ్ళు ఉంటారు. అందులో పాకిస్తాన్ ముందుంటుంది. సో వాని హత్యకు, తైమూర్ హుస్సేన్ రాణా హత్యకు పాకిస్తాన్ ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే వాడిని చంపేస్తే తన పాత్ర బరీ అయిపోతుంది అని. అందువల్ల పాకిస్తాన్ ఏజెన్సీసే కావు, లష్కర్ ఈ తొయిబా లాంటి తీవ్రవాద సంస్థలకు కూడా తైమూర్ హుస్సేన్ రాణాను అంతం చేయొచ్చు. మన తెలుగు సినిమాల్లో చూస్తాను చూడండి, విలన్కు సహకరించినటువంటి జూనియర్ విలన్ను ఒక్కసారి వాడి సీక్రెట్లు హీరోకు తెలిసిపోయిన అనుడితోనే వాడిని ముందు విలనే చంపేస్తాడు. సో ఇది మన తెలుగు సినిమాల్లో చూపెట్టే సింపుల్ క్రైమ్ సీన్. సో తైమూర్ హుస్సేన్ రాణా విషయంలో కూడా అదే జరగచ్చు. అందువల్ల వాడిని కాపాడాలి. వాడిని ఇప్పుడు ఇండియా వాడు చంపాడు, పాకిస్తాన్ వాడు చంపుతాడు వాడిని. సో పాకిస్తాన్ వాళ్ళు చంపే అవకాశం ఉంది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చంపవచ్చు. లేదు, భారతదేశంలో కూడా కడుపు మండిన వాడు 166 మంది అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాడు. కేవలం హత్యా నేరమే కాదు, ఇట్స్ అన్ అటాక్ ఆన్ ఇండియన్ సావర్నిటీ. దేశ భద్రతను పైన ప్రశ్నలు లేవనెత్తాడు, దేశ అంతర్గత భద్రతమైన ప్రశ్నలు లేవనెత్తాడు. అందువల్ల ఇలాంటి వాని మీద సహజంగా ప్రతి భారతీయునికి మనలాంటి వాళ్ళ నుంచి మొదలుకొని అందరికీ కూడా రక్తం మండుతుంది. నిజంగానే మనకే దొరికాడు అనుకోండి, వీడియో అనుకోకుండా స్టూడియోలోకి ఎంటర్ అయ్యింది అనుకోండి, మన ప్రోగ్రామ్ ఆపేసి వాడి కుత్తుగా పట్టేస్తాం. వాడు అంతు చూడాలి, వీడి సస్తే పిడవవుతుంది అని. ఆ కోపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందువల్ల ఎవడైనా వాడిని చంపే ప్రమాదం ఉంది. వాడు చచ్చిపోతే ఏమవుతుంది, వాడితోనే ఆ రహస్యాలన్నీ మొత్తం బరి అయిపోతాయి. అందుకొరకు వాడిని కాపాడుకోవాలి. ఇప్పుడు వాడిని కాపాడుకోవడం భారత ప్రభుత్వానికి చాలా కీలకం. దాంతోపాటు వాడు ఏ అనుమానాలైతే అమెరికన్ కోర్టుల్లో వ్యక్తం చేశాడో, నేను ఇండియాకి పోతే నాకు ఫెయిర్ ట్రయల్ ఉండదు, నా ప్రాణాలకు ముప్పు, నన్ను చంపేస్తారు, నా న్యాయం జరగదు, నా మానవ హక్కులకు ఉల్లంఘన జరుగుతుంది, ఇవన్నీ కహానీలన్నీ చెప్పాడు వాడు. ఒకసారి ఇప్పుడు ఇండియాలో వానికి ఏమైనా ప్రమాదం ఏర్పడితే, అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా చట్టరీత్యా విచారణ రీత్యా, ఇప్పుడు వానికి కూడా మన లీగల్ సర్వీస్ అథారిటీ లాయర్ని కూడా పెట్టి, అజ్మల్ కసబ్ కూడా మన లాయర్ని పెట్టా, గుర్తునే ఉంటుంది. ఇప్పుడు వీడికి కూడా ఒక లాయర్ని ఇచ్చి, మరి ఎవరైనా వాదిస్తారో లేదో చూడాలి, వీనికి న్యాయ అవకాశం ఇచ్చి తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి అవకాశాన్ని ఇచ్చి విచారణ జరుపుతారు. ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కాకుండా బయట వినేవన్నా లేపేశారనుకోండి, ఇమీడియట్గా వాడి వాదన నిజమవుతుంది. భవిష్యత్తులో మనం అమెరికా నుంచి కానీ మరో దేశం నుంచి కానీ నేరస్తులు ఎక్స్ట్రాడైట్ చేయడానికి అడిగినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మీ దేశంలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా ఉండదు, ఎక్స్ట్రా లీగల్ కిల్లింగ్స్ జరుగుతాయి అని వాడు అభ్యంతరం చెప్తారు. అందువల్ల డ్యూ అండ్ ఫెయిర్ జస్టిస్
లేకపోతే ఎక్స్ట్రాడిషన్లు కూడా ఇబ్బంది అవుతాయి. అందువల్ల కూడా వాడిని కాపాడుకోవాల్సిన కర్మ మనకు పట్టింది, తప్పనిసరిగా వాడిని కాపాడుకోవాల్సిందే కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సోషల్ మీడియా వేదికగా అసభ్య పోస్టులు, అసభ్య కామెంట్లు పెట్టేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. జగన్ సతీమణి వైఎస్ భారతిపై ఒక టీడీపీ కార్యకర్త చేసిన పోస్ట్ కాదు, ఒక వీడియో. ఆ వీడియో మన దగ్గర ఉంది సార్. ఆ వీడియోని టెలికాస్ట్ చేయలేం, అందున మీ షోలో అసలు టెలికాస్ట్ చేయలేం. ఎందుకంటే కనీసం మొత్తం బీపే ఉంటుందన్నమాట. అంత దారుణమైన భాషతో అతను వైఎస్ భారతి మీద మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త చేసినా ఈ యాక్షన్ ఉంటుంది అని చెప్పి. చూసారా, మేము మా సొంత కార్యకర్త ఇలాంటి తప్పు చేస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకున్నాము అని చెప్తూ ఉన్నారు సార్. వాస్తవంగా ఇది స్వాగతించదగ్గ పరిణామం. వివక్ష లేకుండా చర్యలు ఉంటాయి అంటూ ఉన్నారు టీడీపీ నేతలు. సార్ దీని మీద మీ కామెంట్. ఇది కొనసాగితే మంచిదే కదా? అంటే చాలా ఆహ్వానించాలి, అప్రిషియేట్ కూడా చేయాలి. ఎందుకంటే 2 చర్యలు తీసుకున్నారు. ఒకటి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, 2 ప్రభుత్వ రీత్యా యాక్ట్ అయ్యారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇది తాత్కాలికంగా కాకుండా వాడిని మళ్ళీ జీవితంలో శాశ్వతంగా అతన్ని తెలుగుదేశంలోకి రాకుండా చూడగలగాలి. కేవలం అరెస్టే కాదు, శిక్ష కూడా పడాలి. అప్పుడు ఈ చర్య కేవలం ఒక ఫస్ట్ లెవెలే కాదు, దీని లాజికల్ ఎండ్ వరకు వెళ్ళారు అనేటువంటి ప్రత్యేకత వస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని అభినందించాలి, అప్రిషియేట్ చేయాలి. దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ అదే కదా. తన పార్టీ వారు అతి దుర్మార్గంగా, నీచంగా పోస్టులు పెడుతున్నా వాళ్ళ వెనకేసుకొచ్చాడు, వాళ్ళు సమర్థించాడు, వాళ్ళపైన చర్య తీసుకోలేదు అని. ఈ రాజకీయ ఆరోపణ ఏదైనప్పటికీ అసెంబ్లీలో అయితే చూసాం మనం. చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన వ్యాఖ్యలు చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యేలను ఇది తప్పు అని అనలే జగన్. సో అని వాడిపైన కనీసం వాళ్ళపైన చర్య తీసుకొని ఉంటే జగన్ గౌరవం పెరిగి ఉండేది కదా, కానీ అది చేయలేదు. నాకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతి గారి పైన మాట్లాడితే కేసు పెట్టారు, కానీ భువనేశ్వర్ గారి మీద మాట్లాడిన వాడి మీద కేసు పెట్టారా? వాళ్ళ మీద నాకైతే డౌటే. భువనేశ్వరి గారి పైన అన్న వ్యక్తుల మీద కేసు పెట్టారా? సో దాన్ని అన్నిటికీ మించి వల్లభనేని వంశీ పైన కేసు పెట్టారా? వల్లభనేని వంశీ పైన నాకు తెలిసినంత వరకు ఈ కేసు కాదు సార్, అది వేరే, అది తెలుగుదేశం గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసు అది. మరి దాన్ని వల్లభనేని వంశీ తో పాటు వంశీ పైన ఈ కేసు పెట్టలేదు, మిగతా వాళ్ళు కూడా ఇష్టమైనట్టు కామెంట్లు చేశారు కదా దాని ముందు వెనక. మరి వాళ్ళపైన కూడా ఎవరిపైన కేసు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. భారతి గారిని అన్నప్పుడు కేసు పెడితే భువనేశ్వర్ గారిని అన్నప్పుడు ఇంకెక్కువ కేసు పెట్టాలి, ఈక్వల్ కేసు అన్న పెట్టాలి. అందువల్ల మరి వాళ్ళని ఎందుకు వదిలేశారు? వల్లభనేని వంశీపై కూడా ఈ కేసు ఎందుకు పెట్టలేదు అన్నదానికి ఆన్సర్ దొరకాలి. తర్వాత ఇది డెఫినెట్గా ఆహ్వానించాలి, కానీ ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా ఉండకూడదు. అంటే మేము చూడు మా పాలన ఎలా ఉంది, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది చూడు, ఎంత తేడా అని. సో ఎంత తేడా అనేటువంటి ఇమేజ్ మేనేజ్మెంట్కు తీసుకున్న చర్యగా ఉండకూడదనే కోరుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఎలా వ్యవహరించింది, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ఎంత తేడా అని చెప్పడానికి మాత్రమే తీసుకున్న ఒక చర్యగా ఉండకూడదు. ఇది ఒక సస్టైన్డ్ సిస్టమేటిక్ యాక్టివిటీ లాగా సోషల్ మీడియాలో ఏ రకమైన అబ్యూజెస్ ఉన్నా ఇదేమో పరాకాష్ట. భారతి గారి మీద అన్నది పరాకాష్ట, భువనేశ్వర్ గారి మీద అన్నది పరాకాష్ట. కానీ ఇది ఒక సోషల్ మీడియా దుర్మార్గం, ఉన్మాదం అనేది ఒక ప్రాసెస్ లాగా. జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చూశాం కదా, ఆఖరికి షర్మిల మీద పోస్టులు, తన సొంత చెల్లెల షర్మిల గారి మీద పోస్టులు పెట్టినా ఉపేక్షించారు అనేది కదా. సో అందువల్ల దిస్ షుడ్ బి ఎ గుడ్ బిగినింగ్. సో ఇదొక హెచ్చరిక కావాలి. అంటే కేవలము ఆ స్థాయిలోనే కాదు, మీరు సోషల్ మీడియాలో కౌంటర్ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, మీ వైఖరి చెప్పచ్చు. ఎవరైనా కూటమి ప్రభుత్వ విధానాల్ని విమర్శిస్తే, వ్యాఖ్యానిస్తే వారికి ఎంత సమర్థవంతంగా కౌంటర్ చేయొచ్చు. కానీ భాషకు హద్దులుంటాయి, పరిధులుంటాయి. మరీ ముఖ్యంగా నేరపూరితమైన థ్రెట్స్ ఉండదు.
చంపేస్తాం, కొడతాం, బూతులు తిడతామని. కానీ ఇది నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు నా పైన నన్ను చంపుతామని వచ్చిన మెసేజ్ నేను లోకేష్కి పంపించాను. అతని మీద ఏ చర్య తీసుకోవాలి ఇప్పటివరకు. నా వ్యక్తిగతంగా నన్ను నీచంగా అన్నవారిని కూడా కరోనా వైరస్లతో పోల్చడం అంటే ఏంటి, చంపేవనే కదా మీనింగ్. సో అతి నీచంగా వ్యక్తిగతంగా కూడా అన్న వాళ్ళపైన నేను కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కూడా లోకేష్కి పంపాను. హైదరాబాదులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ పంపాను. సో ఆ వీడియోలు పంపాను, ఆ వాట్సాప్ పోస్టులు కూడా పంపాను. నాకు లోకేష్ ఆఫీస్ నుంచి జై అనే అతను ఫోన్ కూడా చేశాడు. సార్ లోకేష్ గారు మాకు చెప్పారు చర్యలు ఎట్టి పరిస్థితుల్లో మీద అనుమతించమని. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ మొత్తం లింకులన్నీ పంపాను, చర్యలు తీసుకుంటామన్నారు. కానీ నాకు తెలిసినంతవరకు ఎవరి మీద ఇంతవరకు కేసు పెట్టలేదు. సో ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, అఫ్కోర్స్ లోకేష్ హామీ ఇచ్చినప్పటి నుంచి అదే తీవ్రత తగ్గింది, అంతవరకు గ్యారంటీ. ఇప్పుడు ఇక ముందు మీ పైన ఎవరేమన్నా నాకు పంపండి అని ఆయన జై చెప్పాడు. నాకు లోకేష్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు సార్. నాకు కూడా లోకేష్ గారు మెసేజ్ కూడా పెట్టారు, సార్ వీ విల్ టేక్ కేర్ అని. సో అందువల్ల అప్పటి నుంచి తగ్గడం మీద తగ్గినాయి, అనుమానం లేదు. సో ఆ రకమైన థ్రెట్లు ఓపెన్గా తగ్గిపోయాయి ఆ లోకేష్ అష్యూరెన్స్ ఇచ్చాక. మరి కానీ వారిపైన కేసులు ఏమైనాయి? వారు అంత నీచంగా మాట్లాడిన వాళ్ళపైన, చంపేస్తామని బెదిరించిన వాళ్ళపైన, అందులో ఒక వ్యక్తి అయితే మంగళగిరిలో ఉంటాడు, మనం కూడా చూపెట్టాము ఒకసారి. సో అందువల్ల కానీ లైవ్లో చూపెట్టాము, మాట్లాడాము, అంత ఓపెన్గా ఎవరి మీద ఏ కేసు లేదు. లోకేష్కి పంపించాము కానీ ఎక్కడ ఏ కేసు లేదు. బహిరంగంగా పబ్లిక్ డొమైన్లో నాలాంటి వాడు చెప్తున్నా కూడా. అంటే అందుకే నేను అనేది ఏంటంటే, ఒక పరాకాష్ఠకు చేరి అతి దుర్మార్గమైన సభ్య సమాజం అసహించుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సమర్థించలేని దుర్మార్గమైన భాషలో ఆ కిరణ్ అనే అతను పోస్టులు పెట్టాడు. ఇంకో మార్గం లేదు. టీడీపీలో ఉన్న మహిళా కార్యకర్తలు అది చూస్తే వాళ్ళే మొదలు తంతారు, అంత కోపం వస్తుంది వాళ్ళకి. మహిళా కార్యకర్తలు లేదు కాదు, ఈవెన్ మెన్ అయినా. సో అందువల్ల సభ్య సమాజం అసహించుకునే స్థాయిలో సభ్య సమాజం తెలుగుదేశాన్ని అసహించుకునే ప్రమాదం కూడా ఉంటుంది అది వదిలేస్తే. ఇలా టీడీపీ రియాక్ట్ కావడానికి కారణం ఏంటంటే, అది పబ్లిక్ డొమైన్లో ఆ భారతి గారి పైన అన్నవి వింటే అసలు తెలుగుదేశం అభిమానులు కూడా ఆ పార్టీని అసహించుకుంటారు, ఆ స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని తెచ్చుకొని జగన్ 11 సీట్ల పరిమితమయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు, నీచమైన వ్యాఖ్యలు ఆ రోజు కూడా ఖండించారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు, మామూలు విషయం కాదు. అది పబ్లిక్లో ఏ రకమైన మెసేజ్ పోయింది? జగన్మోహన్ రెడ్డి పతనానికి ఇది ఎంత కారణమని నేను పర్సంటేజ్ చెప్పలేను, కానీ ఖచ్చితంగా పబ్లిక్ పర్సెప్షన్ల పైన జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల వ్యతిరేకతకు ఒక సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఒక కల్చర్ ఉంటుంది. నీకన్నా వయసులో పెద్దవారు, నీ తండ్రితో కలిసి రాజకీయం చేసిన వారు, రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన నాయకుడు, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు నిస్సహాయ స్థితిలో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే గుండె తరుక్కుపోతుంది కదా, మామూలు విషయం కాదు కదా. సో అది జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసింది, గ్యారెంటీగా దెబ్బతీసింది. ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు పట్ల సానుభూతి పెంచింది. అన్నిటికీ మించి తెలుగుదేశం కార్యకర్తల్లో అన్నిటినీ వదులుకొని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా రాకపోయినా మంచిదే, జగన్నే తోడించాలి అనే కసిని పెంచింది. అందుకే ఒక వర్మ, ఒక శేషారావులు తమ సీట్లు వదులుకొని జనసేనకు సీట్లు ఇచ్చినా బాధపడకుండా వదిలేశారు. ఎందుకంటే మాకు ఇప్పుడు జగన్ ఓడించిన లక్ష్యమని. అంతటి కసిని తెలుగుదేశం కార్యకర్తల్లోనూ చంద్రబాబు నాయుడు కుటుంబంలోనూ తీసుకొచ్చాడు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృత అపరాధాలు, సెల్ఫ్ గోల్స్. ఆ పరిస్థితి టీడీపీకి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు పబ్లిక్ డొమైన్లో అలాగే ఉండి ఏ చర్య తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటువైపు సానుభూతి వచ్చేది. ఎందుకంటే అది చూసిన ప్రతి ఒక్కరికి జగన్ పట్లనే సానుభూతి వస్తుంది. సో అందువల్ల టీడీపీ యాక్ట్ చేయడాన్ని మనం ఆహ్వానించాలి, హర్షించాలి. కానీ ఇది కేవలం ఒక ఇన్సిడెంట్గా, ఒక మంచి చర్యగా మాత్రమే మిగలకూడదు. సిస్టమాటిక్గా ఉండాలి. ఒక ఎగ్జామ్లో మార్కులు వస్తే డెవలప్ కాదు, అన్ని ఎగ్జామ్లో మార్కులు రావాలి కదా. అందువల్ల సిస్టమాటిక్గా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు సోషల్ మీడియాలో నేరపూరితమైన బిహేవియర్, క్రిమినల్
రెండు రకాలు ఉంటుంది. క్రిమినల్ బిహేవియర్ ఉంటుంది, సివిల్ క్రిటిసిజం ఉంటుంది. విమర్శించవచ్చు. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడాను, ఇప్పుడు ఇదే విషయం మాట్లాడాను, దీనిపైన ఎవరైనా విమర్శించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారే, చంపుతాం, కొడతాం, బూతులు తిడతాం, ఇవన్నీ అబ్సీనిటీ, ఇమ్మొరాలిటీ, ఇవన్నీ క్రైమ్స్ కదా. మన చట్టాల ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం ఇవన్నీ ఇమ్మొరాలిటీ, అబ్సీనిటీ ఇవన్నీ చట్టాలు కదా. కానీ వాటిపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉండాలి. అది సిస్టమేటిక్గా, నా అనుభవం కూడా చెప్పడానికి కారణం అది. ఎందుకంటే సిస్టమేటిక్గా దీన్ని ఆపినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాలన చరిత్రలో నిలిచిపోతుంది. ఈ దుర్మార్గానికి ఇంకో చూడండి, ఒక మోడల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నది, ఒక ఆదర్శం. ఇలా ఉండాలయ్యా ముఖ్యమంత్రి అంటే, ప్రభుత్వం అంటే తన పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ సంబంధం లేదు. రూల్ ఆఫ్ లా ఇస్ రూల్ ఆఫ్ లా, చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉన్నాడు అని మాలాంటి వాళ్ళు అప్రిషియేట్ చేస్తాం, అందరం అప్రిషియేట్ చేస్తాం. స్టిల్ ఈ చర్యను ఆహ్వానిస్తూ, అభినందిస్తూ, ఈ రకమైన మంచి చర్యలు ద్వారా పాలన చంద్రబాబు మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కానీ ఇది వన్ ఇన్సిడెంట్గా మిగలకూడదు. ఇట్ షుడ్ బి ఎ సిస్టమాటిక్ గవర్నెన్స్ ఎక్సర్సైజ్గా ఉండాలి. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ఒక కమెంట్పై జన సైనికులు మండిపడుతూ ఉన్నారు, విపరీతంగా కవితను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కవిత అభ్యంతరకరంగా మాట్లాడారు అన్నది జనసేన నాయకుల వాదన. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి ఏ రకంగా వచ్చారు, అలాగే చెగువేరు అన్నారు, ఇప్పుడు ఆరెంజ్ కప్పుకుంటూ ఉన్నారు అనేసి కూడా కామెంట్ చేశారు. ఒకసారి వివాదానికి కారణమైన బయట ప్లే చేయండి. Ayyo Rama, he's like left to right, everywhere he's there, and he's made a joke out of politics is what I feel. Very strongly feel that. Pawan Kalyan garu came out into politics. He started with Che Guevara, now he ended up wearing the orange robes, and I don't think it is real. It is always acting even in the public life. I don't like it in politics. So I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious politician. Ayyo Rama. రైట్ సార్. మోదీ చేతే తుఫాన్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ది చాలా కీలకమైన పాత్ర. మరి ఎందుకు కవిత అంత లైట్ తీసుకున్నారు? అంటే అన్యాపదేశంగా ఏదో కామెంట్ చేశారా, లేకపోతే దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా సార్? వ్యూహాలు ఏముంటాయని అనుకోను. ఆ మాటకొస్తే కేసీఆర్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన ఉదాహరణలు కూడా లేవు. చాలా తక్కువ సందర్భాల్లో. కేటీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కూడా ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఇట్స్ మోర్ ఏ పొలిటికల్ క్రిటిసిజమే. అంటే అలా క్లియర్గా అర్థమవుతుంది. బీఆర్ఎస్ విమర్శించదలుచుకున్నది, కవిత విమర్శించుకున్నది ఆయన బీజేపీతో కలవడాన్ని. సో అందువల్ల ఇట్స్ ఎ పొలిటికల్ క్రిటిసిజం తప్ప పర్సనల్ లెవెల్లో పంచాయతీ అని లేదా రాజకీయ వ్యూహం అనో నేను అనుకోను. ఇలా జనసేన బీజేపీతో ఉన్నారు, అందులో టీడీపీతో ఉండడం సహజంగా బీఆర్ఎస్కు మొదటి నుంచి కూడా యాంటీ టీడీపీ పొలిటికల్ ప్లాన్కే నడిచింది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మొదలుకొని హైయెస్ట్గా బీఆర్ఎస్ టార్గెట్ చేసింది చంద్రబాబు నాయుడును. మీకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తక్కువ. కారణం ఏంటంటే 2014 తర్వాత కూడా, అంటే తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణలో రాజకీయం చంద్రబాబు నాయుడు ఆపలేదు. ఆపకపోగా 2018లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ను ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కూడా చేశాడు. అందువల్ల చంద్రబాబు నాయుడును వ్యతిరేకించడం ద్వారా తెలంగాణ సెంటిమెంటును రగిలించవచ్చు అన్నది కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి అనుసరిస్తున్న వ్యూహం. అందువల్ల చంద్రబాబు నాయుడుతో ఉండడము, బీజేపీతో ఉండడము అనే దాన్ని వ్యతిరేకించే క్రమంలో పవన్ కళ్యాణ్ పైన కవిత చేసిన రాజకీయ విమర్శ. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ పర్సనల్ లెవెల్లోనో లేదా వ్యూహాత్మకమో అని నేను అనుకోను. ఇట్ ఇస్ ఏ మేయర్ పొలిటికల్ రెస్పాన్స్. కానీ ఈ పొలిటికల్ రెస్పాన్స్ అయినా కరెక్టా అనేది క్వశ్చన్. సో పొలిటికల్ విమర్శలు చేసే హక్కు రాజకీయ పార్టీలకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. దానికి మనమే కాదనలేము. ఎందుకంటే కవిత ఈజ్ ఎ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్ పైన మరో పొలిటీషియన్
అభిప్రాయాలు చెప్పకూడదని మనవెవరం అనేది. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరి మీద మాట్లాడుతున్నాడు, స్టాలిన్ మీద మాట్లాడుతున్నాడు, మీకు అందరి మీద మాట్లాడుతున్నాడు కదా. తన సంబంధం లేని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పైన పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ మీద కవితకు మాట్లాడే హక్కు లేదని ఎట్లా అంటాం మనం? అది కరెక్ట్ కాదు. అందువల్ల ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ పైన ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు. అందులో అభ్యంతరకరంగా, అశ్లీలంగా, అసభ్యంగా ఏమీ లేదు కదా కవిత మాట్లాడినది. ఇట్స్ డిగ్నిఫైడ్ పొలిటికల్ కామెంట్. అయితే అది కరెక్టా అనేది క్వశ్చన్. సో ఎందుకు కరెక్ట్ కాదో నేను ఎందుకు అంటున్నా అంటే, డిగ్నిఫైడ్ అన్న పదం ఎందుకు వాడానంటే భాష, కానీ పొలిటికల్ క్రిటిసిజంలో డెప్త్ ఉందా అనేది క్వశ్చన్. ఇప్పుడు మొదటి ఆరోపణ ఏంటంటే అన్ఫార్చునేట్లీ బికేమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ప్రజాస్వామ్యంలో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీలు మన వ్యక్తిగత అభిప్రాయం. కొంతమంది ఫార్చునేట్లీ కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్ అనుకోవచ్చు, అన్ఫార్చునేట్లీ కేసీఆర్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఇన్ 2014 అని ఇంకోరు అనుకోవచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఏంటి, ఈస్ బికమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో అది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ అనేది పవన్ కళ్యాణ్ పట్ల ఉండే రాజకీయ దృక్పథాలను బట్టి ఉంటుంది. ఇక రెండవది, ఈజ్ నాట్ అ సీరియస్ పొలిటీషియన్. ఈ విమర్శ జగన్మోహన్ రెడ్డి చాలా కాలం చేసి అల్టిమేట్గా పవన్ కళ్యాణ్కి వచ్చిన సీట్లలో సగం సీట్లకు పడిపోయాడు. సో ఈయన సినిమా ఎక్కువ, సినిమా తక్కువ, ఇంటర్వ్యూలు ఎక్కువ, ఈయన ప్యాకేజ్ స్టారు, పవర్ స్టార్ కాదు, ఈయన రాజకీయాల్లో సీరియస్ లేదు అనేటువంటి విమర్శలు చాలామంది చేశారు ఇప్పటికీ. కానీ వాటన్నిటిని డిస్ప్రూవ్ చేస్తూ 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు తాను గెలుచుకోవడమే కాకుండా 164 సీట్లు కూటమికి రావడంలో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్కు మంచి మిత్రుడైన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయడంలో ఒక ప్రత్యేక భూమికి కూడా పోషించాడు. బహుశా అది కూడా కవిత కోపానికి కారణమై ఉండొచ్చు. ఎందుకంటే తన మిత్రుడైన జగన్ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయ్యాడని. పవన్ కళ్యాణ్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని అలాంటి వాళ్ళు ఎన్నికల ఫలితాల కన్నా ముందు నుంచి కూడా అన్నాం. సో ఒక రాజకీయ మెచ్యూరిటీ కూడా చూపాడు. మనము మీకు ఒక రాజకీయ వ్యూహం అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మలుపు తిప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్. నాన్ సీరియస్ ఎట్లా అంటాం? అది ఇంతకన్నా సీరియస్ పాలిటిక్స్ ఏముంటాయి? ఎత్తుగడలో సీరియస్, ఎన్నికల పోరాటంలో సీరియస్, ఎన్నికల విజయంలో కూడా సీరియసే కదా. సో ఇన్ని సీరియస్గా ఉన్న తర్వాత ఆయన నాన్ సీరియస్ అని ఇంకా పాత విమర్శలే చేస్తే సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఇదే ప్రూవెన్ రికార్డ్ ఉంది కదా. ప్రూవెన్ రికార్డ్ లేకపోతే వేరే విషయం. ఓడిపోయినా కూడా నాన్ సీరియస్ అనలేము, కానీ గెలిచిన ఉదాహరణ ఉంది. ఇప్పుడు ఆయన సినిమాలు కూడా పట్టించుకోవడం లేదు, మొత్తం రాజకీయాలకే పరిమితమయ్యాడు. అత్యధికంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎంత పర్యటించాడో లేదో నాకు గుర్తులేదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే తక్కువ పర్యటిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఇంకెక్కువనే పర్యటిస్తున్నాడేమో కేసీఆర్ కన్నా. ఎవరైనా లెక్కలు తీయాలి. తెలంగాణలో ఒక నెల రోజుల్లో కేసీఆర్ ఎన్ని రోజులు పర్యటించాడు ముఖ్యమంత్రిగా ఉండి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు పర్యటిస్తున్నాడు అనేది లెక్కలు తీస్తే పవన్ కళ్యాణ్ అయితే తక్కువైతే ఉండడం నా నమ్మకం. రీసెంట్గా ఏజెన్సీలో కూడా పర్యటించారు. ఆ టైంలోనే తన కొడుకు ప్రమాదం అయినా కూడా ఆయన ఖచ్చితంగా ఆయన చెల్లించకుండా తన అధికార పర్యటన కంటిన్యూ అయ్యాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అనడం అనేది పొలిటికల్ మెచ్యూరిటీని తెలియజేయదు. ఎందుకంటే అది అంతకన్నా ఆశ్చర్యంగా కలిగించేది ఏమీ ఉండదు. తర్వాత ఆయన లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చాడు. ఏం బీఆర్ఎస్ రాలేదా? నాకు ఇప్పటికి గుర్తు 2014-19 మధ్య కాలంలో కవితనే అన్న స్టేట్మెంటు, మోడీ గనక ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో మేము చేరటానికి సిద్ధము. మరి అప్పుడు ఆరెంజ్ కాషాయ వస్త్రాలు ధరించినట్టు కాదా? ఇది కవిత స్టేట్మెంట్. ప్లీజ్ మీరు అది నెట్లో దొరకవచ్చు కూడా. మోడీ గనక ఆహ్వానిస్తే, ఇఫ్ మోడీ ఇన్వైట్స్, బీఆర్ఎస్ ఈజ్ రెడీ టు జాయిన్ ద మోడీ క్యాబినెట్. ఇది ఉదాహరణ కాదా? మీరు అక్కడి నుంచి మొదలై అసలు బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ కలిపి ఓడిస్తా అనేదాకా వెళ్ళారు కదా. మీరు యూపీఏ ప్రభుత్వమే బాగుందని చెప్పి శాసనసభలో కేసీఆర్ పుస్తకాలను కోట్ చేస్తూ డిఫెండ్ చేసేదాకా వెళ్ళింది కదా. మరి ఇది లెఫ్ట్ నుంచి రైట్ కాదా? మీకు 2009లో ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. 2009లో మహాకూటమిలో భాగంగా కేసీఆర్ వామపక్షాలతో స్నేహం చేస్తూ టీడీపీ, వామపక్షాలు, బీఆర్ఎస్ ఆ ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే బీజేపీ గెలుస్తుందని ఊహాగానాలు వస్తే పంజాబ్లో అనుకుంటా లూధియానాలో ఇక్కడ జరిగింది.
బీజేపీ మీటింగ్ జరుగుతోంది, అక్కడికి వెళ్ళాడు కేసీఆర్. మరి ఎట్లా వెళ్ళాడు? లూధియానా అనుకుంటాను వెళ్ళాడు 2009లో. అసలు అప్పటికి ఇంకా రిజల్ట్ కూడా రాలే. నువ్వు బీజేపీలో వ్యతిరేకంగా మహాకూటమిలో భాగంగా పోటీ చేసి వెంటనే వెళ్ళాడు. సో మరి అది లెఫ్ట్ రైట్ కాదా? తర్వాత మీకు కరోనా సమయంలో అనుకుంటాను ఒక ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే మామూలుగా రెచ్చిపోలే. బీజేపీ ముఖ్యమంత్రులు కాదు, కేసీఆర్ డిఫెండ్ చేశాడు మోడీని. అలాంటి మోడీని మళ్ళీ రాజకీయంగా అసలు ఎవరు మోడీ ఏంటి అసలు ఇంకా వేరే అభ్యంతరకరంగా మాట్లాడిన సందర్భాలు లేవా? తర్వాత మళ్ళీ ఇంకొకటి ఉదాహరణ చెప్తాను. మిషన్ భగీరథ లాంటి తన పెట్ స్కీమ్ తన కాన్షియన్స్ అయిన గజ్వేల్లో నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించుకున్న కేసీఆర్ నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తే ప్రైమ్ మినిస్టర్ హోదాలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆహ్వానం కూడా చెప్పండి దాకా వెళ్ళలేదా? మరి ఇది ఎక్స్ట్రీమ్ పెండులం అటు నుంచి ఇటు తిరిగింది కాదా? కవిత మాట అన్నారు సార్ May 18th, 2015లో ఇఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్వైట్స్ మీ టు జాయిన్ హిస్ క్యాబినెట్ వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఇట్, హౌఎవర్ దేర్ ఆర్ నో సచ్ ప్రపోజల్స్ రైట్ నౌ. క్లియర్గా మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? సో 2015 మార్చ్ May 18th 2015 May 18th రోజు మోడీ ఆహ్వానిస్తే మోడీ క్యాబినెట్లో చేరటానికి సిద్ధమన్న కవిత మోడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ దేశంలోనే పోరాటం చేస్తా అనేదాకే షిఫ్ట్ కాలేదా? మరి ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కాషాయ వస్త్రాలు ధరించాడు, చేగువెరా నుంచి మొదలయ్యాడు అంటే మరి మీరు ఎక్కడి నుంచి మొదలయ్యి ఎక్కడికి తేలారు? ఇప్పుడు నిన్ను ఉదాహరణలు చెప్పాను నేను బీఆర్ఎస్. ఇది ఒక బీఆర్ఎస్ అనే కాదు, తెలుగుదేశం పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఈ రకమైన వైఖరులు తీసుకున్నాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే పీపుల్ సింగిల్ అవుట్ పవన్ కళ్యాణ్ ఒక్కని విషయంలోనే ఇట్లా చేయడం. వాట్ ఈస్ దట్? నువ్వు స్టాండర్డ్స్ ఉంటే మెజర్మెంట్ అందరికీ ఒకే రకమైన మెజర్మెంట్ ఉండాలి. లేకపోతే నువ్వు యూ హ్యావ్ టు మెజర్ ఎవ్రీ పార్టీ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ విత్ ద సేమ్ స్కేల్ కదా. పవన్ కళ్యాణ్కి వచ్చేవరకే ఈయన అటు నుంచి ఇటు పోయండి, ఇటు నుంచి అది అందరు పోయింది కదా, ఎవడు పోలేదు చెప్పండి. సో చంద్రబాబు నాయుడు పోలేదు లెఫ్ట్ నుంచి రైట్కు. అసలు జగన్మోహన్ రెడ్డి మోడీతో ఉన్న జరిపిన పోరాటం ఏంటి చెప్పండి? అవిశ్వాస తీర్మానానికి కూడా బీఆర్ఎస్ మిత్రులు జగన్ సపోర్ట్ చేయలేదా? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీలు తమ రాజకీయ వ్యూహాల్లో భాగంగా మోడీ ప్రభుత్వం పైన ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు వాట్ రోల్ డిడ్ బీఆర్ఎస్ ప్లే? సో అప్పుడు బహుశా కవిత పార్లమెంట్ లోక్సభలో ఉన్నారు. ఏం రోల్ ప్లే చేశారు? ఏడీఎంకే బీఆర్ఎస్లు ఈ రెండు పార్టీలు వెల్లోకి దూసుకొచ్చి అవిశ్వాస తీర్మానము సభలో రాకుండా అడ్డుపడ్డారు. సభలోకి రాకుండా రెండు ఏడీఎంకే అయితే నోన్ బీజేపీ మిత్రపక్షం అంటే సభ ఆర్డర్లో లేనప్పుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు. పార్లమెంట్ రూల్స్ ఏంటంటే మొదలు హౌస్ షుడ్ బి ఇన్ ఆర్డర్, దాన్ని లీవ్ అంటారు, లీవ్ టు ఇంట్రడ్యూస్ నో కాన్ఫిడెన్స్ మోషన్. స్పీకర్ ఏం చేస్తారంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు. 10% ఆఫ్ ద మెంబర్స్ అనుమతిస్తే అవిశ్వాస తీర్మానం సభలో పెడతారు. ఇది పెట్టాలి టు గివ్ ద లీవ్, అది అవకాశం ఇవ్వాలి అంటే ప్రవేశపెట్టడానికి సభ ఆర్డర్లో ఉండాలి. సభ ఆర్డర్లో లేకుండా అవిశ్వాస తీర్మానం రాకుండా జాగ్రత్త పడింది బీజేపీ త్రూ బీఆర్ఎస్ అండ్ ఏడీఎంకే. ఈ విమర్శ వచ్చినాక చివరి 1 వీక్లో బీఆర్ఎస్ వెనక్కు తగ్గింది, ఏడీఎంకే చివరి వరకు కంటిన్యూ అయింది. సో ఎవరి ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉదాహరణలు చెప్పాను మీకు నేను. సో ఎన్నిసార్లు బీజేపీ పట్ల అటు వెళ్ళారు. మీకు ఇంకొక ఉదాహరణ కొడుతుంది. దుబ్బాకలో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో బీజేపీ దూసుకొస్తుంటే కేసీఆర్ వెళ్ళలేదు, కేటీఆర్ వెళ్ళలేదు ప్రచారానికి. బీజేపీని ఓడించమని అపీల్ చేసడానికి కేసీఆర్ కేటీఆర్ దుబ్బాక పోలే. మరి దాని సంగతి ఏంది? నేను ఇంకా మీకు చెప్పాను కదా, 2009 ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. వామపక్షాలతో కలిసి టీడీపీతో కలిసి మహాకూటమిలో భాగంగా పోటీ చేసి రిజల్ట్స్ రాకముందే అనుకుంటా, అది కూడా మీరు గూగుల్లో వెరిఫై చేయండి, దొరకవచ్చు. కేసీఆర్ అటెండ్స్ బీజేపీ లూధియానా మీటింగ్ అనుకుంటా, గుర్తున్నంత వరకు నాకు. సో మీటింగ్ అటెండ్ అయ్యాడు, రిజల్ట్స్ కూడా రాకముందు వెళ్ళాడు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? సో ఇవన్నీ కూడా ఉదాహరణ. ఇవన్నీ ఎందుకంటే 16 ఏళ్ళు ఎందుకు వెరిఫై చేయమని అంటున్నా అంటే ఒకసారి మన మెమరీ కూడా ఇట్ కెన్ బి రాంగ్ ఆల్సో కదా. అందువల్ల సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని చెప్పడానికి కారణం అది.
బట్ ఖచ్చితంగా 2009 వెళ్ళాడనే గుర్తుంది. లేకపోతే బీజేపీ వైపు చూసిన మాట మాత్రం నిజం, అందులో డిస్ప్యూట్ లేదు. రిజల్ట్ రాకముందే బీజేపీ వైపు చూశారు. సో దానికి ఏమన్నారు, తెలంగాణ కోసం మేము గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కుష్టి రోగినైనా కౌలించుకుంటాం అన్నారు. మరి తెలంగాణ వచ్చాక కూడా ఉదాహరణలు చెప్పాను నేను. మీరు బీజేపీకి అనుకూలంగా మాట్లాడింది, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడింది. సో మీరు ఇవన్నీ ఉదాహరణలు కదా. ఇంకో ఉదాహరణ చెప్తాను. సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలిసి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తాను, టీఆర్ఎస్ని అప్పటి టీఆర్ఎస్ విలీనం చేస్తానని ప్రతిపాదించింది నిజం కదా. కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, నేను అది కనుక జరుగుంటే నేను రాజకీయాలకు దూరం ఉండేవాడిని, నాకు అది ఇష్టం లేదు, నేను హరీష్ రావుతో పోతూనే చెప్పినా అని కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ని విలీనం చేస్తానని కుటుంబ సమేతంగా సోనియాను కలిసి తర్వాత సోనియా గాంధీని ఏమని విమర్శించారు, అది ఎక్స్ట్రీమ్ నుంచి ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. అసలు కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏ రకంగా విమర్శిస్తున్నారు. సో అందువల్ల మనం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ను విమర్శించేటప్పుడు ఒక్క ఏళ్ళు పవన్ కళ్యాణ్ వైపు చూపెడితే 4 ఏళ్ళు తమ వైపే చూస్తున్నాం అన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. అందువల్ల డెఫినెట్గా కవిత, మళ్ళీ చెప్పేది, కవిత యాజ్ అ రైట్ టు క్రిటిసైజ్ పవన్ కళ్యాణ్. ఆమె కూడా ఒక పొలిటీషియను, పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియను. ఆమె అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏమీ వాడలేదు, చాలా డిగ్నిఫైడ్ భాషే. అభ్యంతరకరమైన భాష అంటే పొలిటికల్ అభ్యంతరకరం వేరు, డిగ్నిఫైడ్ వేరు, అన్పార్లమెంటరీ వేరు. అన్ఫార్చునేట్లీ అన్నది అన్పార్లమెంటరీ కాదు కదా, పొలిటికల్లీ అభ్యంతరకరమే కావచ్చు కానీ అన్పార్లమెంటరీ కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇట్ నీడ్స్ ఎ కౌంటర్, అంతవరకు మాత్రం నిజం. అందుకే నేను కౌంటర్ చేసింది కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ ఫ్యాక్చువల్. పవన్ కళ్యాణ్ విషయంలో అది ఫ్యాక్చువల్ కాదు విమర్శ. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే చరిత్రలో ఎవరికి బీఆర్ఎస్ కూడా సాధ్యం కానీ 100% స్ట్రైక్ రేట్ ఎట్లా సాధ్యమవుతుంది. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే 21 సీట్లకు 21 సీట్లు ఎట్లా గెలుస్తాడు. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిస్తాడు. ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ అయితే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ రాజకీయవేత్తతో గేమ్ చేంజర్ అని ఎలా అనిపించుకుంటాడు. సో ఇవన్నీ కూడా ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ కాదు కదా. సో నరేంద్ర మోడీ లాంటి మోస్ట్ సీరియస్ పొలిటీషియన్తో ఎలా అప్రిసియేషన్ పొందుతాడు. నాన్ సీరియస్ అయితే ఇలా వ్యూహాలు ఎందుకు మారుస్తాడు. సో చేగువెరా నుంచి సనాతన ధర్మానికి పోవాలన్నా కూడా సీరియస్నెస్ ఉంటేనే పోతాడు, నాన్ సీరియస్ పోడు కదా. నాన్ సీరియస్ అయితే అట్లా రాజకీయాల్లో పోడు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అన్ఫార్చునేట్లీ ఏంది, వి షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్స్ వర్డిక్ట్, ప్రజల తీర్పును గౌరవించాలి కదా. డెమోక్రటిక్గా ప్రజలు ఎన్నుకున్న ఉప ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ ప్రజానాయకుడు కాదు, ఆయన నాన్ సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయనకి దురదృష్టవశాత్తు అంటే అది బీఆర్ఎస్కు దురదృష్టమే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ మిత్రుడైన జగన్కు 11 సీట్లకు పరిమితం చేయడం వల్ల కవితగా దురదృష్టం కాదు అనిపించవచ్చు, తప్పేమీ లేదు, నేను కాదని అంటలేను. కానీ ఆయనను అభిమానించే లక్షలాది మంది వారికి అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారని అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా కవితకు దురదృష్టవశాత్తే కావచ్చు, ఎందుకంటే తమ మిత్రుడైన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకు పరిమితం చేయడం అంటే డెఫినెట్గా బీఆర్ఎస్కు దురదృష్టంగానే అనిపిస్తుంది కదా. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. పవన్ కళ్యాణ్ విమర్శించినందుకు మాత్రమే కాదు, జగన్ను పొగిడినందుకు కూడా జన సైనికులు ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్ కవితని. సో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ పాడ్కాస్ట్లో కవిత ఏమన్నారు సార్ ప్లీజ్. I love him. He's awesome. He's faced the toughest times of his life. But I think, I like him more in opposition. The way he reacts, the way he speaks and all. But he's like very, very cool when he's in opposition. The Jagan 2.0, I'm loving it. I love him. He's awesome. He's faced the toughest times of his life. But I think, I like him more in opposition. The way he reacts, the way he speaks and all. But he's like very, very cool when he's in opposition. The Jagan 2.0, I'm loving it. అంటే వైసీపీకి బీఆర్ఎస్కి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ కూడా ఉంది కదా సార్. ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ కూడా వాళ్ళు విష్ కాకపోవచ్చు, వాళ్ళు గెస్ అని కూడా వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా నెక్స్ట్ వైసీపీయే వస్తుందని చెప్పి సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అదే అభిప్రాయం మాకు కూడా ఉంది అని కూడా కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడిన పరిస్థితి. సో వైసీపీకి బీఆర్ఎస్కి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే కవిత ఇలా మాట్లాడారు కేసే కాదు విష్ కూడా. ఇప్పుడు వైసీపీకి బీఆర్ఎస్ సంబంధాలు, జగన్ గెలవాలని బీఆర్ఎస్ కోరుకున్నది
వాస్తవమే, అందులో అనుమానం ఏం లేదు, అది పబ్లిక్. కానీ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆ స్టేట్మెంట్లో ఈజ్ ఆసమ్ అండ్ ఈ ఫేస్ టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. అది నిజం, ఈ డెఫినెట్లీ ఫేస్ ద టఫెస్ట్ బ్యాటిల్స్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అంశం పైన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని బలమైన కాంగ్రెస్ను, తెలుగుదేశాన్ని వెనక్కు నెట్టి ఉప ఎన్నికల్లో 2012లో భారీ విజయాలు సాధించాడు. డెఫినెట్గా ఇది ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ ఏముంది. తర్వాత 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సగం 23 మంది ఎమ్మెల్యేలు తన పార్టీని వదిలినా చెక్కు చెదరని దీక్షతో నిలబడి రాజకీయాల్లో 151 సీట్లు గెలుచుకున్నాడు. డెఫినెట్గా టఫెస్ట్ బ్యాటిల్. ఇప్పుడు 11 సీట్లకు పరిమితమై కూడా ఈజ్ ఫేసింగ్ ద టఫెస్ట్ బ్యాటిల్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల కవిత అన్న ఫస్ట్ పార్ట్ ఈజ్ ఆసమ్ అనేది ఆమె అంచనా. రాజకీయ విశ్లేషకుడిగా నేను ఎవరిని ఆసమ్ అన్నను, జీరో సమ్ అన్నను. సో దట్స్ నాట్ మై టేక్, బట్ షీ హాజ్ అ రైట్ టు కన్సిడర్ ఇట్. బట్ టఫెస్ట్ బ్యాటిల్స్ అయితే ఫేస్ చేశాడు, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. కానీ ఐ లైక్ ఇస్ జగన్ 2.0. అపోజిషన్ లీడర్గా ఆయన ఎంత కూల్గా ఉన్నాడు అనేది ఆశ్చర్యంగా ఉంది. ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు, అది కూల్ ఎట్లయితుంది? సో జగన్ 2.0 ఐ లైక్ ఇట్ అంటున్నారు. అంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన పోషిస్తున్న పాత్రను నేను లైక్ చేస్తాను అంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ సర్ప్రైజ్. బహుశా కేసీఆర్ కూడా అదే పాత్ర పోషిస్తున్నాడు కనుక ఆయన కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక, సో జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావడం లేదు కనుక మరి కవిత అప్రిషియేట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన పొలిటికల్ స్పియర్లో చాలా యాక్టివ్గానే ఉన్నాడు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పైన విమర్శ ఏంటంటే ఆయన అసెంబ్లీకి రావడము అనే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేందుకు రావడం లేదు అన్నాడు. కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా రావడం లేదు కదా, బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి జస్టిఫై చేసే పని చేయొచ్చు. సో అందువల్ల మోర్ సర్ప్రైజింగ్ ఏంటంటే జగన్ 2.0 లైక్ చేస్తాను అనడం ఇంకా సర్ప్రైజింగ్గా ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా నేను లైక్ చేశాను, ఆయన ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఆయన టఫెస్ట్ బ్యాటిల్స్ ఉంటే ఐ కెన్ అండర్స్టాండ్. అపోజిషన్ లీడర్గా వైసీపీలో ఉన్న నాయకులే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఈగోలను దాటి అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో ప్రజల్ని సమీకరించాలి, ఇంకా తన ఓటమిని తాను అంగీకరించలేని పరిస్థితిలో జగన్ ఉన్నాడు. సో జగన్ మీకు క్షేత్రస్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ప్రజా సమస్యలపైన బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. వైసీపీ ఇంకా అలా క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తలేదు. ఇవన్నీ విమర్శలు సొంత పార్టీలో వస్తున్న సమయంలో ఇది అపోజిషన్ రోల్ను కవిత అప్రిషియేట్ చేయడం మరీ సర్ప్రైజింగ్గా ఉంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అంటరానితనం అమానుషంగా సార్, దేవుని ముందు ఎవరైనా సమానమే. కానీ ఒక రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ నాయకుడు చేసిన ఒక చర్య వివాదానికి కారణమవుతోంది సార్. రాజస్థాన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ తిలక్ రామ్ జుల్లియే కదా సార్, తిలక్ రామ్ మందిర్ని సందర్శించడానికి వెళ్ళారు రామనవమి సందర్భంగా. వెంటనే బీజేపీ లీడర్ అండ్ ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ బీజేపీ జ్ఞాన్దేవ్ అహూజా స్ప్రింకిల్డ్ గంగాజల్ అంటే హోలీ వాటర్ అంటే గంగాజలంతో ఆలయాన్ని, ఈ దళిత నేత వచ్చారు కాబట్టి ఆయన వెళ్ళిపోయిన వెంటనే గంగాజలాన్ని అక్కడ చిమ్మిన పరిస్థితి ఏంటి సార్? ఈ చాలా దుర్మార్గం. ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అఫ్కోర్స్ బీజేపీ సస్పెండ్ చేసింది, మాకేం సంబంధం అనొచ్చు. కానీ మనకు అనుభవం ఉంది ఉత్తరప్రదేశ్లో. హాత్రాస్లో ఒక దళిత బిడ్డను దారుణంగా అత్యాచారం చేసి ఆమె కుటుంబం మొత్తాన్ని లేకుండా చేసినటువంటి పొలిటీషియన్కు అతనికి టికెట్ ఇవ్వలేదని మళ్ళీ అతని కుటుంబంలో ఎవరు టికెట్ ఇచ్చారు? మీకు బిల్కిస్ బాను పై సామూహిక అత్యాచారం చేసినటువంటి నిందితులు రిలీజ్ అయితే వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేశారు. స్వీట్లు పంచి ఆయన సంస్కారీ బ్రాహ్మణ్ అని చెప్పి పొగిడి ఆయన కూతురుకు టికెట్ కూడా ఇచ్చారు బీజేపీ. సో ఇవన్నీ కూడా మన అనుభవంలో చూసాం. సో అందువల్ల బేసికల్గా
ఇంత దుర్మార్గంగా అంటరానితనాన్ని ఆఖరికి శాసనసభలో ప్రతిపక్ష నేత అయినా కూడా అంటరానితనాన్ని అనుభవించాల్సి వస్తుందంటే ఇది వికసిత భారత? దీన్ని ఏమనాలి? ఇంతటి దుర్మార్గమైన కుల వ్యవస్థను ఒక రాజకీయ పార్టీ నాయకుడు సమర్థించడం అంటే నిజంగా శాశ్వతంగా బీజేపీలోకి అడుగు పెట్టనివ్వకూడదు. మీకు దళిత్ ఫ్యాక్టరు 2024 ఎలక్షన్లో బీజేపీని దెబ్బతీసింది కూడా. రాజ్యాంగాన్ని మారుస్తారు అంటే మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చాలామంది బీజేపీ నాయకులు మాట్లాడిన నేపథ్యంలో ఇండియా కూటమి దాన్ని ఒక పెద్ద ఆయుధంగా చేసుకుంటే మనకు దళిత్ ఓటు సిగ్నిఫికెంట్గా బీజేపీ కోల్పోయింది. దాని ప్రభావం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా పడింది. యూపీలో భారీగా సీట్లు కోల్పోయింది. ఈవెన్ రాజస్థాన్లో కూడా 2014 అండ్ 2019లో రాజస్థాన్లో 25 సీట్లు బీజేపీ గెలుచుకుంటే మొన్నటి ఎలక్షన్లో 11 సీట్స్ కోల్పోయింది బీజేపీ, కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు. సో అందువల్ల దళిత్ ఓటు బీజేపీ కోల్పోతున్న సమయంలో ఈ రకమైన వ్యాఖ్యలు ఆ పార్టీ నాయకుడు చేయడాన్ని డెఫినెట్గా చాలా సీరియస్గా పరిగణించాలి. అసలు అంటరానితనం, నేరము ఇదొక డైమెన్షన్ మాత్రమే. సో మతం పేరిట జరుగుతున్న ఇప్పటికైనా అర్థం కావాలి. ఎందుకు ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లులు తెచ్చి మత మార్పిళ్ళ చట్టాలు తెచ్చి కఠినంగా మత మార్పిళ్ళను మేము అడ్డుకుంటామంటూ బీజేపీ వాదిస్తూ ఉంటుంది. కానీ మత మార్పిడికి మూలం ఎక్కడుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎక్కడుంది? ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఉంది. ఈ దుర్మార్గమైన అగ్రకుల దురహంకారంలో ఉంది. నీవు నీ హిందువు అయినా దళితుడైతే నువ్వు ముట్టుకోవు, దళితుడైతే గుడిలోకి రానియవు. కానీ అతను ఇస్లాంలోకో క్రిస్టియన్లోకో కన్వర్ట్ అయితే క్యాబయ్యా అంటావు. మరి నీ తోటి హిందువును గౌరవించలేనప్పుడు, వారు నీ తోటి హిందువును నువ్వు మనిషిగానే గుర్తించడానికి సిద్ధపడినప్పుడు ఇక మత మార్పిళ్లకు ఎవరు ఎంకరేజ్ చేస్తున్నట్లు? మత మార్పిళ్లకు కారణం ఏంటి అనేది అర్థం కావాలి. ఇవాళ ఇతర మతాల్లోకి వెళ్ళిన హిందువులు ఎవరు అని మీరు తీయండి. కొంతమంది ఎక్కడన్నా అగ్రకులాల వాళ్ళు కూడా కన్వర్ట్ అయితే రకరకాల కారణాలు అయితే కావచ్చు. కానీ అత్యధికంగా అణగారిన కులాలకు చెందినవారు హిందూ మతం పేరిట వారి పట్ల ఈ చాతుర్వర్ణ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ, సో శూద్రులు అన్న పేరిట, దళితులు శూద్రులు అన్న పేరిట వారి పట్ల అనుసరించిన ఏయమైన నీచమైన వైఖరి వల్లనే కదా వెళ్ళేది. దీనికి ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కాపాడాలి అంటే హిందూ మతంలో సమానత్వాన్ని తీసుకురాకుండా హిందూ ధర్మాన్ని కాపాడడం సాధ్యం కాదు. హిందూ ధర్మంలో మేము అగ్రకుల ఛాందసవాదాన్ని నిలబెడతాం, మేము అగ్రకులాల ఆహార అలవాట్లే అందరు ఆహార అలవాట్లే కావాలి, వెజిటేరియనే ఉండాలి అని ఈ మధ్యకాలంలో కార్యక్రమం. మధ్యప్రదేశ్లో అయితే ప్రభుత్వ స్కీల్ అయిన మధ్యాహ్న భోజన పథకంలో ఎగ్గు తీసేశారు. ఈ దేశంలో 90% మంది ప్రజలు, ఈవెన్ అగ్రకులాల్లో కూడా అనేక మంది నాన్ వెజిటేరియన్స్. అంటే మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లను కొద్దిమంది ఆహార అలవాట్లు నిర్ణయిస్తాయి అనే స్థాయికి ప్రపంచమంతా ఎగ్ న్యూట్రిషన్ అంటుంటే మీరు మధ్యప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం నుంచి ఎగ్ తీశారు. నేనేమి నాన్ వెజ్ ప్రమోట్ చేస్తున్నాను కాదు, నేను నాన్ వెజ్ తినను, నేను ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ వెజిటేరియన్, ఎగ్ కూడా తినను నేను ఆ స్ట్రిక్ట్ వెజిటేరియన్. కానీ నా ఆహార అలవాట్లు అందరు ఆహార అలవాట్లు ఉండాలని కోరుకోవడం నేరం కదా. సో అంటే 90% ప్రజల ఆహార అలవాట్లపైనే దాడి జరుగుతుంది. మీకు మాంస దుకాణాలు పైన గుజరాత్ నుంచి యూపీ వరకు జరుగుతున్న బీభత్సం మనం చూస్తున్నాం కదా. అందువల్ల హిందూ ధర్మం పేరిట కూడా ఒక కొద్దిమంది, అందరూ కూడా కాదు, మళ్ళీ కొద్దిమంది అగ్రకులస్తుల ఆధిపత్యాన్ని కోరుకుంటే ఏం జరుగుతుంది? అది హిందూ ధర్మాన్ని కాపాడుతుందా? హిందూ ధర్మాన్ని కాపాడే లక్షణం ఏంటంటే సమానత్వాన్ని సాధించాలి. ముందుగా తోటి మానవుడిని మానవునిగా ప్రేమించగలగాలి. దేవుని ముందు అందరు సమానులే కాదు, మానవుని ముందు కూడా సమానులే అంట నేను. సో ఆత్మ పరమాత్మల ఐక్యతే అద్వైతం, శంకరాచార్యులు చెప్పారు ఇది. సో ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు మనము ఇక దేవుడి ధర్మాన్ని ఎక్కడ కాపాడుతాం, మతాన్ని ఎక్కడ కాపాడుతాం? ఆ ప్రజాస్వామిక లౌకిక రాజ్యంలోనే ఇంతటి దుర్మార్గం ఉంటే ఇక మతరాజ్యం అయితే ఎలా ఉంటుందో మనం ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మతరాజ్యంలో కులాధిపత్యం ఎంత భయంకరంగా ఉంటుందో. సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్లోనే ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఈ గతి పడితే
ఇక మీకు మతరాజ్యంలో ఏ రకమైన హేయమైన అణచివేతను అణగారిన కులాలు చూడాల్సి వస్తుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.